హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. పోటీ పరీక్షలు కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే కనుక కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రొవైడ్ చేసే కంటెంట్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏ ఉన్నా సరే వాటిలో మీకు కంపల్సరీగా యూజ్ అవుతాయి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టయితే కనుక ప్లీజ్ డూ షేర్ విత్ దెమ్. ఓకే, లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఈ వీడియోలో మనం నారీ శక్తి వందన్ అధినియం అంటే దీన్నే మనం విమెన్స్ రిజర్వేషన్ బిల్ 2023 అని కూడా పిలుస్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనంటే అది లోక్సభలో కావచ్చు, లేదంటే రాష్ట్ర శాసనసభలో, లోక్సభలో అలాగే రాష్ట్ర శాసనసభలో ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్స్ ఇవ్వాలి. అంటే లోక్సభ స్థానాల్లో, రాష్ట్ర శాసనసభ యొక్క స్థానాల్లో, అంటే ఒకవేళ యూటీస్కి లెజిస్లేచర్ ఉంటే అవి కూడా వస్తాయి. ఓకే, వాళ్ళకి 33% సీట్స్ రిజర్వేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పి ఈ ఉమెన్ రిజర్వేషన్స్ బిల్ 2023 అనేది చెప్తుంది. దీన్నే మనం 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం దీన్ని ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. ఎలా ఎనాక్ట్ చేసాం? 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనం దీన్ని రాజ్యాంగంలో ఈ యాక్ట్ని అయితే తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, యాక్చువల్గా దీన్ని 1996లో దేవగౌడ ప్రభుత్వం అనే అప్పట్లోనే దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. కాకపోతే భారతదేశంలో ఉన్నటువంటి లోక్సభ లేకపోతే రాజ్యసభలో ఈ యాక్ట్ ఎప్పుడు జరిగింది అని అంటే 2023వ సంవత్సరంలో ఇది అమల్లోకి అంటే ఆమోదించడం అనేది జరిగింది. ఇంకా అమల్లోకి ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్. ఎప్పుడు వస్తుందంటే అమల్లోకి అని అంటే రీసెంట్గా హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు చెప్పారు, 2029వ సంవత్సరంలో ఈ 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో ఇదైతే అమల్లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకు సార్ 2029 సంవత్సరం అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు లాస్ట్ జనరల్ సెన్సస్ ఎప్పుడు జరిగాయండి? జనగణన ఎప్పుడు జరిగింది? 2011వ సంవత్సరంలో. 2011వ సంవత్సరంలో జనగణన అంటే సెన్సస్ అయితే జరిగాయి, జనాభా లెక్కలు అయితే జరిగాయి. ఇవి మొత్తానికి 15వ సెన్సస్ అన్నమాట. 15వ సెన్సస్ ఎప్పటి నుంచి? భారతదేశంలో సెన్సస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే 1800 అంటే బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి కూడా కండక్ట్ చేసిన దాన్ని మనం చెక్ చేసుకున్నట్టయితే ఇది 15వది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కండక్ట్ చేసిన దాంట్లో 7వది. ఓకే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సెన్సస్ ఏవైతే మనం చెక్ చేసుకుంటే దాంట్లో 7వది. నెక్స్ట్ సెన్సస్ మనకు తెలిసి ఉండాలి, ఎప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ జరుగుతాయి కదా. అంటే నెక్స్ట్ సెన్సస్ ఎప్పుడు జరగాలి? 2021వ సంవత్సరంలో నెక్స్ట్ సెన్సస్ జరగాలి. కానీ జరగలేదు. ఎందువల్ల? కోవిడ్ ఉండింది, కరోనా వల్ల, అలాగే ఇతరత్ర విషయాల వల్ల ఏమైతే ఉందో 2021 సంవత్సరంలో మనం జనరల్ సెన్సస్ అనేవి జరగలేవు. ఇప్పుడు 2027వ సంవత్సరంలో సెన్సస్ జరపడానికైతే ప్రయత్నాలు సాగుతున్నాయి. 2027వ సంవత్సరంలో. 27వ సంవత్సరంలో కూడా ఏంటి అని అంటే ఇప్పుడు 2027వ సంవత్సరంలో జరుగుతున్నాయంటే అవి భారతదేశంలో సెన్సస్ స్టార్ట్ అయినప్పటి నుంచి జరిగిన దాంట్లో 16వది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి జనాభా లెక్కలలో 8వది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలా చేస్తారంటే దీన్ని 2 విధాలుగా చేస్తారు. ఫస్ట్ 2026లో హిల్లీ ఏరియా ఏవైతే ఉంటాయో, హిల్లీ ఏరియాస్ కావచ్చు, లేకపోతే స్నో పడే ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అంటే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లడాక్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఈ రాష్ట్రాలలో 2026వ సంవత్సరంలోనే జనాభా లెక్కలు చేస్తారు. 2027వ సంవత్సరంలో మిగిలిన అన్ని రాష్ట్రాల యొక్క జనాభా లెక్కలు అనేవి జరుగుతాయి. క్లియర్ కదా? మనం ఇంకోటి చెప్పుకున్నాం, ఈ జనాభా లెక్కలతో పాటే కులగణన కూడా జరగనుంది. జనరల్ సెన్సస్తో పాటే క్యాస్ట్ సెన్సస్ కూడా జరగనుంది అనమాట. క్యాస్ట్ సెన్సస్ అంటే ఇప్పుడు మొత్తం ఎలా చేస్తారంటే ఫస్ట్ రౌండ్లో హౌస్ లిస్టింగ్ చేసుకుంటారు, సెకండ్ రౌండ్ ఆఫ్ ది థింగ్లో అంటే సెకండ్ ఫేజ్లో జనాభా లెక్కలు తీసుకోవడం అనేది జరుగుతుంది. 2 ఫేజెస్లో జరుగుతాయి ఇవన్నీ. ఒకవేళ మనకి 2027వ సంవత్సరంలో కనుక మనకి సెన్సస్ జరిగాయి అని అంటే, సెన్సస్ జరిగిన తర్వాత ఏం జరగాలి? డీలిమిటేషన్ రావాలి కదా, నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగాలి కదా మనకి. ఎప్పుడు? సెన్సస్ జరగాలి, సెన్సస్ జరిగిన తర్వాత జనాభాని బట్టి డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగాలి. ఈ పునర్విభజన జరిగిన తర్వాత మనకి విమెన్ రిజర్వేషన్ బిల్ అంటే
33% సీట్స్ అనేవి ఉమెన్కి కేటాయించడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు క్లియర్ కదా అందరికీ? ఫస్ట్ సెన్సస్ జరగాలి, సెన్సస్ జరిగిన తర్వాత డీలిమిటేషన్ జరగాలి. డీలిమిటేషన్ అంటే ఏంటండి? జనాభాని బట్టి నియోజకవర్గాల యొక్క పునర్విభజన అనేది జరగాలి. సో అప్పుడు డీలిమిటేషన్ అయిన తర్వాత అప్పుడున్నటువంటి సీట్లలో 33% రిజర్వేషన్స్ అనేవి ఉమెన్కి అయితే ఉండడం జరుగుతుంది. ఒకవేళ డీలిమిటేషన్ జరిగి ఆ తర్వాత 33% సీట్స్ కనుక ఉమెన్స్కి ఇచ్చారంటే కనుక అది 15 సంవత్సరాల పాటు రిజర్వ్డ్ సీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్చడానికి కుదరదు. అంటే ఒక్కసారి కనుక మనం ఆ పర్టికులర్ నియోజకవర్గాన్ని ఒక పర్టికులర్ కేటగిరీకి ఒక ఉమెన్కి కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్ కేటగిరీకి కనుక మనం ఇచ్చామంటే కనుక 15 సంవత్సరాల పాటు ఆ రిజర్వ్డ్ సీట్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్చడానికి అవ్వదు. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. ఓకే, నెక్స్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ ద మెయిన్ ఇష్యూ ఈజ్ హియర్. ఇప్పటివరకు మనకి డీలిమిటేషన్ ఎప్పుడెప్పుడు జరిగాయి మీకు గుర్తుందా? ఇప్పటివరకు మనకి డీలిమిటేషన్ మనం చూసుకున్నట్టయితే 1952, 1963, 1973, 2002 ఈ 4 సంవత్సరాల్లో మనకి నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ అనేది జరిగింది. ఇప్పుడు 5వది జరిగితే ఎప్పుడు జరుగుతుందంటే 2027 తర్వాత 27 జనరల్ ఎలక్షన్స్ తర్వాత అయితే వస్తాయి. సో దిస్ విల్ బి ద 5th వన్. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికీ? ఓకే, చలో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ లైక్ వై దిస్ ఇష్యూ ఈజ్ కమింగ్ అప్ ఇన్ ద న్యూస్? ఎందుకనంటే మీరు తమిళనాడు కనుక చూసుకున్నట్టయితే తమిళనాడు యొక్క సీఎం స్టాలిన్ చెప్తున్నారు ఏంటనంటే కొత్తగా డీలిమిటేషన్ చేయొద్దు, 2011 సంవత్సరం నాటికి 2011 సెన్సస్ టైంకి ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఎన్నైతే నియోజకవర్గాలు ఉన్నాయో అన్నే ఉంచుదాము అని చెప్పి ఆయన గొడవ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సార్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, లేకపోతే కేరళ కావచ్చు, ఈ స్టేట్స్లో ఏంటనంటే జనాభా పెరుగుదల నియంత్రణ అనేది చాలా గట్టిగా జరిగింది. పాపులేషన్ కంట్రోల్, జనాభా పెరుగుదల యొక్క నియంత్రణ అనేది చాలా గట్టిగా జరిగింది. సో మన పాపులేషన్ ఇంక్రీజ్ అనేది కూడా నాట్ సో మచ్ ఇంక్రీజింగ్ అనమాట, ఒక పేజ్లో పోతా ఉంది. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు నార్థన్ స్టేట్స్, మనం ఉత్తర రాష్ట్రాలని కనుక మనం చూసుకున్నట్టయితే అక్కడ పాపులేషన్ అనేది చాలా హెవీగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుంది? జనాభా నార్థన్ స్టేట్స్లో ఎక్కువ ఉంది కాబట్టి జనాభా ప్రాతిపదికన మనం నియోజకవర్గాల్ని డీలిమిటేట్ చేస్తాం, నియోజకవర్గాల్ని పునర్విభజిస్తాం కాబట్టి సో నార్థన్ స్టేట్స్కి ఎక్కువ నియోజకవర్గాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే దక్షిణ రాష్ట్రాలకి తక్కువ నియోజకవర్గాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దీని లెక్క ప్రకారం మనం చూసుకున్నట్టయితే నార్థన్ స్టేట్స్, సదరన్ స్టేట్స్ ఈ లెక్క ప్రకారం కనుక మనం చూసుకున్నట్టయితే నార్థన్ స్టేట్స్కి ఇప్పుడున్న సీట్ల కన్నా 31 సీటు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అరే సదరన్ స్టేట్స్ చూసుకుంటే దక్షిణ రాష్ట్రాన్ని మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న దాంట్లో 26 సీట్లు కోల్పోయే ఛాన్స్ ఉంది. 26 సీట్లు కోల్పోయే ఛాన్స్ ఉంది, 31 సీటు అదనంగా వచ్చే ఛాన్స్ ఉంది ఉత్తర రాష్ట్రాలకి. దీనివల్ల ఏమవుతుంది? ఏదైతే సెంట్రల్లో ఏదైతే పార్టీ ఫామ్ అవ్వాలి, సెంట్రల్లో గవర్నమెంట్ రావాలి అని అంటే హిందీ బెల్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ బెల్ట్ అండి? హిందీ బెల్ట్. ఓకే, ఆల్రెడీ లోక్సభలో ఎక్కువ స్థానాలు రావాలంటే ఉత్తరప్రదేశ్లో గట్టి కొట్టాలి, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ స్థానాలు ఉన్నాయి, లోక్సభ స్థానాలు. సో హిందీ బెల్ట్ యొక్క ప్రాముఖ్యం పెరుగుతుంది. దాని ద్వారా దక్షిణ రాష్ట్రాలకి జరగాల్సిన న్యాయం అనేది ప్రాపర్గా జరగకపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకనంటే మెజారిటీ సీట్స్ అన్ని కూడా నార్థన్ స్టేట్లోనే ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. దానివల్ల సదరన్ స్టేట్ అయినటువంటి తమిళనాడు యొక్క సీఎం స్టాలిన్ అయితే కనుక 2011లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో దాన్నే కంటిన్యూ చేయాలి, వాటిలోనే 33% రిజర్వేషన్లు ఇవ్వాలి అని అయితే చెప్పడం అనేది జరుగుతుంది. ఐ హోప్ ఐఎమ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఓకే, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండ్ జై హింద్.